హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాజ్ సింహ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ బఠానీ చాట్ చాలా ఈజీగా చేయొచ్చండి. ఫస్ట్ బఠానీలు నైట్ పూట నానబెట్టాలండి. నాటిన తర్వాత అలా అవుతాయి. దీంట్లో ఉప్పు పసుపు వేసి కుక్కర్లో ఒక 6-7 విజిల్స్ రావాలి అండి. అలా ఉడికితే సరిపోతుంది. అదిగో ఆ విధంగా. దీనికి కావాల్సింది ఆనియన్, టమాటో, చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, లెమన్. ఇవి మెయిన్ అండి. ఇవి ఉన్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసి, దీనిలో చిల్లీస్ 2 వేసి కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు 2 యాడ్ చేయాలండి. 2 యాడ్ చేసి కాసేపు తిప్పిన తర్వాత కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో టమాటోస్ యాడ్ చేయండి. నేను ఇందులో టమాటోస్ ఒక 3 చిన్నవి 3 యాడ్ చేశానండి. మీ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే కొంచెం ఒక 2 ఎక్కువ యాడ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఉడకపెట్టిన బఠానీలు ఉన్నాయి కదండి, దాంట్లో కొన్ని పక్కకు పెట్టుకొని మిగతావి మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకోండి. అంతలో టమాటో కూడా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. ఇక్కడ చూసారా, ఇలా సాఫ్ట్గా ఉడికితే మనకు అంటే ఇప్పుడు రెడ్ చిల్లీ వేస్తున్నాము. దీంట్లో రెడ్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా, జీలకర్ర అండ్ చాట్ మసాలా అండి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా అయినా లేకపోతే చికెన్ మసాలా అయినా మటన్ మసాలా అయినా ఏదైనా కొద్దిగా అది కూడా యాడ్ చేసి ఇవన్నీ మసాలాలు అంతా టమాటోస్ కర్రీలోకి సరిపోయేటట్టుగా కొంచెం బాగా కలపాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి. కర్రీ మొత్తం బాగా సాఫ్ట్గా అవ్వాలండి. సాఫ్ట్గా అయిన తర్వాతనే మనం బఠానీలు మిక్సీ పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా ఉడకాలి. కాసేపు కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఇందాక తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి కాక నేను ఇంకా యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం లెమన్, ఒక హాఫ్ లెమన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చాట్ రెడీ అండి. ఇప్పుడు మళ్ళీ దీనికోసము ఇదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు చాట్ రెడీ చేసుకుందామండి. దీనికి కావాల్సిన క్రిస్పీగా ఉండేటువంటి ఏవైనా, ఇవి నేను ఇక్కడ కారమప్పలు తీసుకున్నానండి. ఇవైనా కానీ పానీపూరి ఉంటాయి కదండి, పానీపూరీలు అవైనా కానీ, సమోసా అయినా, కార్న్ఫ్లేక్స్ నూనెలో వేస్తాం కదండి, అవైనా కానీ ఏవైనా కానీ కాస్త క్రిస్పీగా ఉండేవి తీసుకోవాలండి. అప్పుడు చాట్లో ఇవి కొంచెం క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ పెరుగు అండి, ఇది ఫ్రెష్ పెరుగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పెరుగు అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇంతాక బఠానీ చాట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో వేసి కొంచెం కొద్దిగా పెరుగు ఇంట్లో అందరు ఇష్టపడతారండి, అందుకే నేను పెరుగు యాడ్ చేసిన. పెరుగు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. వేసిన తర్వాత కొద్దిగా పెరుగు చుట్టూ కాస్త పెరుగు వేసి కొంచెం పెరుగును బాగా బీట్ చేయండి. ముద్దగా ఉంటే వేయకండి. ఇప్పుడు కొద్దిగా క్యారెట్, తర్వాత ఆనియన్స్, కొత్తిమీర అన్నీ చిన్నగా చాప్ చేయండి. ఇక్కడ టమాటో యాడ్ చేశానండి. టమాటోస్ కూడా చాలా చిన్నగా చాప్ చేయండి. టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ చిన్నగా చాప్ చేస్తేనే చాలా బాగుంటుంది. పెద్దగా ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదండి, తినలేకపోతాం. ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి కారమప్పలు, అవి. తర్వాత కొద్దిగా లెమన్, ఇప్పుడు కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేద్దామండి. చాలా బాగుంటుంది లెమన్ యాడ్ చేస్తే. కొద్దిగా లెమన్ యాడ్ చేసిన తర్వాత ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ రెసిపీ రెడీ. ఇంట్లో ఎంతో చాలా హైజీనిక్గా చేసుకోవచ్చండి. బయట దొరికే దానిలాగానే సేమ్ అలానే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే మా బాబు చాలా ఎంజాయ్ చేశారు. మీరే వినండి ఒకసారి. టేస్ట్ చూసి చెప్పు. పిల్లలకి కూడా చాలా నచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.